My dear friends, all of you welcome to Pathshala CMP YouTube channel. మనం ఈ రోజు ఈ వీడియోలో క్లాస్ 3 లోని ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం నుండి 7వ పాఠం ద లేజీ గ్రాస్ హోపర్ లో తదుపరి రెండు పేరాలను పార్ట్ 2 లో భాగంగా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, నా వీడియోని మీరు ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే ఎన్ని ఎక్కువ లైక్లు వస్తుందో అంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. మనం గత వీడియోలో లేజీ గ్రాస్ హోపర్ ఉంటుంది. ఆ గ్రాస్ హోపర్ చీమల దగ్గరికి పోయి ఆడుకుందాం రండి అనేసి పిలుస్తుంది. ఆడుకుందాం పడుకుందాం రండి అంటుంది. కానీ ఆ చీమలు మాకు చాలా వర్క్ ఉంది, మేము బిజీగా ఉన్నాము, మేము రాబోయే రైనీ సీజన్ కోసం ఫుడ్ గ్యాదర్ చేస్తున్నాము అనేసి చెప్తుంది. దానికి ఆ గ్రాస్ హోపర్ ఎగతాళిగా మాట్లాడుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా నేను చదువుతాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ద లేజీ గ్రాస్ హోపర్. దెన్ ద గ్రాస్ హోపర్ met some squirrels. Come on squirrels, let's sing and dance, he called the squirrels. Sorry grasshopper, we are gathering food for the rainy season, they said, and asked the grasshopper to do the same. Ha 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 ha, how foolish you are, said the grasshopper and laughed at them. What are you talking, grasshopper? Asked a squirrel. The rainy season is far away. Why should I gather food so early? Asked the grasshopper, and he continued to sing and dance. But the squirrels went on their way to gather food for the rainy season. Okay. నేను చదువుతాను, నా వెనకాల మీరు చెప్పడానికి ట్రై చేయండి. The lazy grasshopper. Then the grasshopper met some squirrels. Come on squirrels, let's sing and dance, he called the squirrels. Sorry grasshopper, we are gathering food for the rainy season, they said, and asked the grasshopper to do the same. Ha ha ha, how foolish you are, said the grasshopper and laughed at them. What are you talking, grasshopper? Asked a squirrel. The rainy season is far away. Why should I gather food so early? Asked the grasshopper, and he continued to sing and dance. But the squirrels went on their way to gather food for the rainy season. So next ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇందులో కొత్త పదాలను అర్థాలు తెలుసుకుంటూ చదువుదాము. దెన్ ద గ్రాస్ హోపర్ మెట్ సమ్ స్క్వైరల్స్. స్క్వైరల్స్ అంటే ఉడతలు, ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఉడతలు. కమ్ ఆన్ స్క్వైరల్స్, లెట్స్ సింగ్ అండ్ డాన్స్, హి కాల్డ్ ద స్క్వైరల్స్. సో ఇంతకుముందు చీమల్ని ఏ విధంగా అయితే పిలిచిందో అదే విధంగా రండి నాతో డాన్స్ చేస్తాం, పాట పాడదాం రండి అనేసి పిలిచింది. అవి సారీ గ్రాస్ హోపర్, వీఆర్ గ్యాదరింగ్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్. ఆ చీమలు ఏదైతే చెప్పాయో అదే విధంగా ఈ స్క్వైరల్స్ కూడా మేము రాబోయే రైనీ సీజన్ కోసం ఫుడ్ గ్యాదర్ చేసుకోవాలి, మేము రాలేము అనేసి చెప్పాయి. They said and asked the grasshopper to do the same. అంతేకాకుండా
నువ్వు కూడా ఫుడ్ సేకరించుకోవచ్చు కదా, ఎందుకు వేస్ట్ గా తిరుగుతున్నావు అని అడిగాయంట ఆ స్క్వైరల్స్ ని, గ్రాస్ హోపర్ ని. దానికి ఆ గ్రాస్ హోపర్ నవ్విందంట. నవ్వి, హౌ ఫూలిష్ యు ఆర్, మీరంతా ఎంత ఫుల్, మీరంతా తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు మీరంతా. హౌ ఫూలిష్ యు ఆర్ సెడ్ ద గ్రాస్ హోపర్ అండ్ లాఫ్డ్ అట్ దెమ్. వాటిని చూసి నవ్వి, మీరంతా బుద్ధి లేని వాళ్ళు, ఫూలిష్ అంటే బుద్ధి లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అని చెప్పిందంట. దానికి స్క్వైరల్, వాట్ ఆర్ యూ టాకింగ్ గ్రాస్ హోపర్, నువ్వేం మాట్లాడుతున్నావు గ్రాస్ హోపర్, ఏంది నువ్వు మమ్మల్ని అట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆస్క్డ్ ఈ స్క్వైరల్ అనేసి అడిగిందంటే ఒక స్క్వైరల్. ద రైనీ సీజన్ ఇస్ ఫార్ అవే, రైనీ సీజన్ ఏమో ఎప్పుడో వస్తుంది, చాలా దూరంలో ఉంది. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ, నేను ఎందుకు ఇంత తొందరగా ఫుడ్ సేకరించుకోవాలి, ఫుడ్ గ్యాదర్ చేసుకోవాలి. ఆస్క్డ్ ద గ్రాస్ హోపర్ అనేసి అడిగిందంటే గ్రాస్ హోపర్. అండ్ హీ కంటిన్యూ టు సింగ్ అండ్ డాన్స్, అడిగేసి వాళ్ళని అరిసేసి ఇది పోయి హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ పాట పాడుకుంటూ ఉండిందంట. బట్ ద స్క్వైరల్స్ వెంట్ ఆన్ దేర్ వే టు గ్యాదర్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్. కానీ ఉడతలు ఏం చేశాయా, వెంట అంటే వెళ్ళిపోయినాయి, వాటి దారిలో వెళ్ళిపోయినాయి. వీటికి ఎంత చెప్పినా ఇంత గ్రాస్ హోపర్ చెప్పిన మాట వినదు, దీనికి మనం చెప్పడం వేస్ట్ దండగనేసి అవి వాటి పాటికి వెళ్ళిపోయి ఫుడ్ గ్యాదర్ చేసుకున్నాయి, వెంటంటే వెళ్ళిపోవడం అనేసి. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీ పేరెంట్స్ యొక్క, మీ పాఠశాల పిల్లల యొక్క పేరెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్లయితే పిల్లలు దాన్ని విని చక్కగా నేర్చుకొని మన దగ్గరకు వచ్చి చక్కగా చదవగలుగుతారు. థ్యాంక్ యూ.